Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనందరికీ ఈగా మూవీతో చాలా సుపరిచితమైపోయింది. మ్యాక్సిమం నాలాంటి వాళ్ళకి ఇంకాస్త నచ్చేసిన మన మైక్రో ఆర్ట్స్ గురించి ఇంకొంచెం తెలుసుకోవడానికి మైక్రో ఆర్టిస్ట్ నిఖిల్ గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. చలో. హాయ్ 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 అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మైక్రో ఆర్టిస్ట్గా మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఫస్ట్ వచ్చేసి నేను నార్మల్ డేస్లో జస్ట్ మనం చాలా పోస్ట్ చూస్తుంటాం డైలీ ఇన్స్టా స్క్రోల్ చేస్తూ. అలా నేను చూసిన ఒక ఆర్టే ఈ మైక్రో ఆర్ట్. సో చూసినప్పుడల్లా నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ట్రై చేస్తూ ఉంటా. అలా ఒకసారి ట్రై చేశాను. దీంట్లో ట్రై చేస్తే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్లస్ చేస్తున్న కొద్దీ కొంచెం సంథింగ్ లైక్ ఐఎమ్ ఫర్ దిస్ అనొకటి అనిపించింది. నేను గూగుల్లో వెతకడం, ఇంటర్నెట్లో చాలా సెర్చ్ చేశాను. ఇక దీంతో ఎలా చేయొస్తుంది, ఎట్లా దీన్ని చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది. సో ఇదంతా నేను గూగుల్లో, ఇంటర్నెట్లో చూసి నేర్చుకున్నాను. సో నేర్చుకొని పెన్సిల్స్ మీద స్టార్టింగ్లో నేను చేయడం జరిగింది. పెన్సిల్స్ మీద నేమ్స్ రాయడము, లేకుంటే లెటర్స్ టైప్ చేయడం, లెటర్స్ కార్వ్ చేయడం, అలా స్టార్ట్ చేశాను నేను. సో అక్కడ నుంచి నెక్స్ట్ స్కల్ప్చర్స్ చేయడము, తర్వాత పెన్సిల్స్ కాకుండా ఇంకా చిన్న వాటిలో చేయడం, అలా అలా కంటిన్యూ చేస్తూ కొన్ని స్టేజెస్ వచ్చాక నాకు కూడా అనిపించింది ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని, రికాగ్నైజేషన్ రావాలి అని. ఆ టైంలో నేను ఏం చేశానంటే రికార్డ్స్, ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఉంటాయి, చాలా ఆర్గనైజేషన్స్ ఇస్తుంటాయి. సో అలాంటి రికార్డ్స్కి అప్లై చేశాను. అప్లై చేసి కొన్ని వచ్చాయి, కొన్ని రిజెక్ట్ అవ్వడం జరిగింది, కొన్ని వచ్చాయి. సో దాంట్లో ప్రజెంట్ అయితే ఒక 3 ఇంటర్నేషనల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, 3 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చాయి. సూపర్ సూపర్ నైస్. ఓకే, ఒక అచీవర్తో కూర్చొని మాట్లాడుతున్నాను నేను. మేము కూడా చాలా ఇన్స్పైర్ అవుతామండి రీల్ని చూసి. ఏదైనా ఇంట్రెస్టెడ్ అనుకునేది వెంటనే స్కిప్ చేసేస్తాం మేము. అలాగా నేను కూడా చాలా స్కిప్ చేస్తాను. దాంట్లో ప్రతి పర్సన్ అనే వాళ్ళు ఏదో ఒక స్టేజ్ లో టాలెంట్ కి సంబంధించింది వస్తుంది చూడండి. మీరు ఫర్ మీ అనుకున్నారు కదా, ఇది నాట్ ఫర్ మీ అనుకుని వదిలేస్తాను నేను. మనం అంటే ట్రై చేస్తే తెలుస్తుంది అది ఫర్ us ఆర్ నాట్ అనేది. సో అలా నేను పాజ్ అయిన స్టేజ్ ఆ ఆర్ట్స్ అనేది. సో అచీవ్మెంట్స్ చెప్పారు, ఏమేమి అచీవ్మెంట్స్ చెప్తే ఒకసారి. బ్రావో ఇంటర్నేషనల్ రికార్డ్ అనేది ఫస్ట్ వచ్చింది. అది ఫర్ ద కార్వింగ్ ద స్మాలెస్ట్ కైట్ ఆన్ ద పెన్సిల్. సో నెక్స్ట్ వచ్చేసి వజ్రా వరల్డ్ రికార్డ్ అనే ఒకటి వచ్చింది. వజ్రా వరల్డ్ రికార్డ్ తర్వాత క్రెడిన్స్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నేమ్ యాడ్ చేశారు. ఈ 3 అచీవ్మెంట్స్ నాకు 2020లోనే వచ్చాయి. సూపర్. సో లాక్డౌన్ చాలా హెల్ప్ అయింది నాకు. లాక్డౌన్లో చాలా టైం దొరికేది కదా. చాలా ఫ్యూ మెంబర్స్ అలా చెప్తారు, లాక్డౌన్ నాకు చాలా హెల్ప్ అయిందని. మీరు వన్ ఆఫ్ దట్ పర్సన్స్ అని చెప్పొచ్చు. అంటే చాలా ఫ్రీ టైం దొరికేది. అక్కడ కూడా నాకు స్ట్రగుల్స్ వచ్చాయి. ఏంటంటే లాక్డౌన్లో మొత్తం కంప్లీట్ క్లోజ్ కదా. క్లోజ్ ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న పెన్సిల్స్ స్టఫ్ కూడా చాలా తక్కువ ఉండదు, ఆర్ట్ స్టఫ్. సో ఆ ఎఫిషియెంట్గా ఆ స్టఫ్లోనే నేను చేయడానికి ట్రై చేయడం కూడా, అలా కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ మెజారిటీ ఆ టైం స్పేస్ ఎక్కువ దొరికింది నాకు ప్రాక్టీస్ చేయడానికి అలాంటిది. సో బిఫోర్ లాక్డౌనే ఫస్ట్ రికార్డ్ వచ్చింది. తర్వాత ఆ లాక్డౌన్ టైంలో ఫుల్ టైం నేను ఆర్ట్స్ మీద పెట్టి కొంచెం కొంచెం గ్రో అయ్యి, సో ఇంకో 2 రికార్డ్స్ కూడా నాకు లాక్డౌన్ టైంలో ఆఫ్టర్ లాక్డౌన్ వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ చేశారు ఈ జర్నీ? నేను 2019లో వెన్ ఐ వాజ్ ఇన్ మై డిప్లొమా ఫస్ట్ ఇయర్. సో ఆ టైంలో ఇది నేను స్టార్ట్ చేశాను, దీని గురించి తెలుసుకోవడం కానీ అట్లా. బై ద ఎండ్ ఆఫ్ ద 2019 ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆన్ ఇట్. ఫస్ట్ తెలుసుకున్నా, ఒక 1 month తెలుసుకోవడానికే పట్టింది నాకు. క్లారిటీగా తెలుసుకుందామని, ఏ పెన్సిల్స్ వాడతారు, ఎలాంటి టూల్స్ వాడతారు, అవన్నీ నేను తెలుసుకొని మెల్లగా స్టార్ట్ చేశాను. అప్రాక్సిమేట్లీ 5 years. దిస్ ఇస్ ద 5th year అని. మరి గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి కూడా ట్రై చేస్తున్నాను. కాకుండా ఇక బీటెక్ లైఫ్ తెలిసిందే కదా, మూవ్ ఆన్ అవుతూనే ఉంటది, తెలియదు రోజులు ఎలా అయిపోతున్నాయో. వెనకాల కొన్ని రాళ్ళు పడుతూ ఉంటాయి, కొంచెం పడుకున్నా సరే మనం. అదే. సో ఇక ఇది అయిపోయాక, బీటెక్ అయిపోయాక కంప్లీట్ ఫోకస్ చేసి గిన్నిస్ అచీవ్మెంట్ చేద్దామని అనుకుంటున్నా. సో అది కూడా మైండ్లో ప్లాన్ ఉంది, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అన్నది కూడా అనుకుంటున్నా. స్టార్టింగ్లో ఒకటి మీరు కర్వ్ చేస్తున్నప్పుడు బాగా స్ట్రగుల్ అయింది దేని గురించి? అంటే లెటర్స్ ఈజీగానే వచ్చాయి, కాకుంటే నాకు ఈ ప్రాసెస్లో బేసికల్ ఏంటంటే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఇది మేబీ నేర్చుకొని ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా నేను పికప్ అయ్యేవాడిని. బట్ సెల్ఫ్ టాట్ అయ్యే వరకు కొంచెం నాకు స్లో లెర్నింగ్ అయిపోయింది. అలా ఏమైందంటే నా డిసడ్వాంటేజ్ అంటే నా సైడ్ నుంచి నేను చేసే ఫాల్స్ ఏంటివని నాకు తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది.
విజువలైజ్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఆ క్రియేటివ్ ఐడియా రావడం బేసిక్ థింగ్. ఆ ఐడియా వచ్చిన తర్వాత దాన్ని నేను ఏం చేస్తాను అంటే పెన్ పేపర్ మీద ఫస్ట్ ఓవర్ అవుట్లైన్ ఒకటి డ్రా చేసుకుంటాను. లేఅవుట్ అనేది ఒకటి ప్లాన్ చేసుకుంటాను. విజువలైజేషన్ జస్ట్ ఒక రఫ్ అవుట్లైన్ ట్రై చేస్తాను. సో ఆ రఫ్ అవుట్లైన్ అయిపోయాక ఐ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఆన్ ది పెన్సిల్. సో పెన్సిల్ మీద స్టార్ట్ చేశాక కూడా చాలా స్ట్రగుల్స్ వస్తుంటాయి. లైక్ ఆ బ్లేడ్స్ కావచ్చు, ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ లాంగ్ టర్మ్లో ఒక 3-4 అవర్స్ కంటిన్యూగా చేశాను అనుకోండి, ఆ ఐసైట్కి కూడా చాలా దెబ్బతీస్తుంది. అది చాలా మైన్యూట్లో ఉంటుంది కదా, ఇట్స్ మిల్లీమీటర్స్లో ఉంటుంది మెజర్మెంట్స్ చాలా వరకు నేను చేసేవి. సో అది చాలా ఐసైట్కి కూడా దెబ్బతీస్తుంటుంది ఒక్కోసారి. సో ఓకే, నేనైతే చెప్పాను ఏగా మూవీలో సమంత లాంటి ఆర్టిస్ట్ అని చెప్పి, మీరు అలాంటి ఆర్ట్స్ ఏమన్నా చేశారా? లైక్ నీ గుండె గూటిలో అంటే సేమ్ హార్ట్ చేశాను, బట్ ప్రెసెంట్ అది నా దగ్గర లేదు. ఆర్ట్ ఎగ్జిబిట్స్ పెడుతూ ఉంటాను, సో దాంట్లో సేల్స్లో వెళ్ళిపోయింది. బట్ ఇంకోటి క్రియేటివ్గా అంటే నాట్ ఏ కాపీ బట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ నేను ఇంకోటి చేశాను. లైక్ ఆ హార్ట్ ప్లేస్లో మన ఆల్ఫాబెట్ లాగా, లైక్ మై నేమ్ ఇస్ నిఖిల్. సో నిఖిల్లో స్టార్టింగ్ లెటర్గా, సో ఆ ఎన్ అనే లెటర్ని సేమ్ హార్ట్ ప్లేస్లో అదే పెన్సిల్ పైన హ్యాంగ్ అయ్యేలాగా ఒక లాకెట్ తయారు చేశాను. ఈ విషయం నాని గారికి తెలియకుండా ఒక హార్ట్లో హార్ట్లు పెట్టి యాక్చువల్లీ సమంత కూడా ఎన్నం చేసిస్తే అయిపోయేది, ఇంకొంచెం క్రియేటివ్ ఉండేది. నీ గుండె గుడ్డలో నా గుండె పెట్టవనుకున్నారు మీరు, ప్రతి అమ్మాయి గుండెలో నా పేరు ఉండాలని చెప్పి నా గుండెలోనే పెట్టేసుకున్నారు. మీ గుండెలో పెట్టుకున్నారా? నైస్ నైస్. సో అలాంటివి చేసినప్పుడు మీకు ఒక ఎగ్జిబిషన్ టైప్ అలా ఉంటుంది కదా, రికగ్నైజేషన్ కానీ సమ్ టైప్ ఆఫ్ ఒక సపోర్ట్ కానీ ఏమన్నా వచ్చినాయా? అంటే సపోర్ట్ లాంటివి ఏం రాలేదు, బట్ మనం ఇలా ఆర్ట్ ఎక్స్పోజ్ జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో కానీ వేరే సిటీస్లో, చాలా మెట్రో సిటీస్లలో జరుగుతూ ఉంటాయి. సో ఆర్ట్ ఎక్స్పోజ్కి అటెండ్ అవ్వడం వల్ల ఎలా ఉంటుందంటే, ఇది నాదొక ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ మైక్రో ఆర్ట్ అనేది. కొందరు పెయింటర్స్ ఉంటారు, క్యాన్వాస్ పెయింటింగ్, డ్రాయింగ్, స్కల్ప్చరర్స్ ఉంటారు. అంటే నాది మైక్రో స్కల్ప్చరర్ కాబట్టి ఇట్ కమ్స్ అండర్ ద మైక్రో ఆర్ట్. సో మేజర్గా పెద్దవి స్కల్ప్చర్స్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది మనకి సేమ్ ఒకటే అండర్ ద వన్ రూఫ్ అన్నట్టు కలుస్తాం అన్నట్టు. సో అలా మనకి నెట్వర్క్ పెరుగుద్ది. సో వాళ్ళ ఐడియాలజీస్ కూడా మనకి తెలుస్తాయి. అలా మనకు కొంచెం హెల్ప్ అయ్యేది నాకు. అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లాగా, లైక్ డైరెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ ద ఆడియన్స్ లాంటిది కాకుండా నా నెట్వర్క్లో ఆర్టిస్టుల సపోర్ట్ ఇంకొంచెం పెరిగేది నాకు. ఓకే, ఇంకెక్కువ సర్కిల్ అలా ఫామ్ అవుద్ది. మనకి ప్రతి ఒక్క ఇండస్ట్రీ కానీ సంథింగ్ ఒక టైప్ ఆఫ్ ఏదన్నా సరే కమ్యూనిటీలో మన సీనియర్స్ ఉంటారు, మన జూనియర్స్ ఉంటారు. అలాంటి సీనియర్స్ ఎవరైనా సపోర్ట్ చేశారా మీకు? అలాంటి సీనియర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్స్ వచ్చేసి ఏజ్లో సీనియర్ ఉండొచ్చు, కానీ కంపారిటివ్లీ ఆర్ట్ ఎక్స్పీరియన్స్లో వచ్చేసి సేమ్ మ్యాచ్ అయ్యే వాళ్ళు. అకార్డింగ్ టు ఆర్ట్ ఇప్పుడు నాకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నా అంతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 17కి స్టార్ట్ చేసా ఆర్ట్, ఒక 20కి స్టార్ట్ చేసి ఉంటారు. సో ఎక్కువ అంటే సీనియర్స్ ఉన్నారు, కానీ నో సజెషన్స్ లైక్ దట్, సజెషన్స్ లాంటివి ఏం లేవు. జస్ట్ ఎవరిది వాళ్ళు, బికాజ్ ఈ ఆర్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఇది ఇలానే చేయాలి అని పర్టికులర్ రూల్స్ అంటూ ఏముండవు. ఎవరి వే ఆఫ్ కార్వింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు సజెస్ట్ చేసినా కానీ మేబీ నేను అది చేయలేకపోవచ్చు, లేకుంటే నేను సజెస్ట్ చేసింది నా టెక్నిక్ ఇంకొకరికి రాకపోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. సో మైక్రో ఆర్టిస్ట్ అంటే పెన్సిల్ కార్వింగే కాకుండా ఇంకా చాలా టైప్ ఆఫ్ ఐటమ్స్ వచ్చినాయి నాకైతే కనుక, గూగుల్ అమ్మ తల్లి దయ వల్ల చాలా వచ్చినాయి. మరి ఆ టైప్ ఆఫ్ ఏంటి వస్తుంది అంటే లైక్ మినియేచర్ ఆర్ట్స్ అంటారు, వరల్డ్ వైడ్ మినియేచర్ ఆర్ట్స్ అంటారు వీటిని. సో ఈ మినియేచర్ ఆర్ట్స్ కూడా చాలా తక్కువ, రేర్. పెయింటింగ్స్ అంత ఫేమస్ ఇవి కాలేదు, పెయింటింగ్స్ డ్రాయింగ్స్ అంత ఫేమస్ ఇవి కాలేదు. మేబీ ఫ్యూచర్లో అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ మినియేచర్ ఆర్ట్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది, ఈ సోఫానే ఉంది అనుకోండి, ఈ సోఫాని సేమ్ మెటీరియల్ తోటి ఒక ఆర్ట్ చేస్తారు. సేమ్ మెటీరియల్ యూజ్ చేసి, సేమ్ వుడ్, ఈ లెదర్, ఇవన్నీ ఫ్యాబ్రిక్ తోటి యూజ్ చేసి ఒక మినియేచర్ ఆర్ట్. లేకుంటే ఒక హౌస్ ఉంది అనుకోండి, దాన్ని మినియేచర్ ఆర్ట్, అలాంటి ఒక ఫామ్ ఉంటుంది. కొందరు ఎలా అంటే క్లే తోటి చేస్తుంటారు మినియేచర్ ఆర్ట్. అట్లా నేను స్పెసిఫిక్గా చూస్ చేసుకుంది ఈ పెన్సిల్ అనేది. ఓన్లీ ఒకటే దాని మీద నా విజన్ ఉండాలి అని కాన్సెప్ట్ తోటి నేను ఇలా చేశాను. ఇప్పుడు మనం నార్మల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మినియేచర్ ఆర్ట్ అని అన్నారు కదా, అదేంటి, ఏ టైప్ ఆఫ్ మన ఈగో మూవీలో వెపన్స్ అన్ని క్రియేట్ చేస్తారు ఇదంతా, అది కూడా ఒక టైప్ ఆఫ్ మినియేచర్ ఆర్ట్. ఓకే. సో పెన్సిల్ కార్వింగ్ కావచ్చు, కొందరు ఓన్లీ స్పెసిఫైడ్ చాక్ పీస్ ఉంటుంది, చాక్ పీస్ మీద మాత్రమే చేస్తారు. కొందరు క్లే తోటే చేస్తారు. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫామ్ ని ఒకరు సెలెక్ట్ చేసుకుంటారు. కొందరు ఎలా అంటే మల్టిపుల్ థింగ్స్ ని చేయగలుగుతారు. బేసిక్ ఆర్ట్ ఏంటి వీటిలో అన్నిటిలో బేసిక్ అనేది ఏంటి? బేసిక్ గా అంటే చాలా మంది చేసేది చాక్ పీస్ ని ట్రై చేస్తుంటారు. చాక్ పీస్ చాలా ట్రై చేస్తుంటారు, ఎందుకంటే మనకి ఈజీగా దొరుకుద్ది అది.
ఆ చాక్ పీస్ అనేది. సో కొంచెం విడ్త్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతో మినియేచర్ చేయడం ఈజీగా వస్తుంది. బట్ లైఫ్ టైం అది లైఫ్ ఎక్కువ టైం తక్కువ ఉండకూడదు. ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. బట్ ప్రాక్టీస్ కోసం అయితే అది ఓకే. మనం బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు చాక్ పీస్ని ట్రై చేసి తర్వాత మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. పర్టికులర్ థింగ్ మనం పట్టుకున్నామంటే విజన్ అక్కడ నుంచి కాకుండా వేరే దగ్గరికి డైవర్ట్ కావద్దు. మనకి ఒకటే దాని మీద కాన్సన్ట్రేటివ్గా ఉంటే వాళ్ళు దాంట్లో ఎంత ఎక్కువ డీటెయిలింగ్ ఇవ్వగలుగుతారు. ఓకే. సో అట్లా ఫోకస్ అంతా సింగిల్ పాయింట్లో ఉండాలి, అది కూడా తక్కువ ఏరియా మీద ఫోకస్ ఉండాలి. దట్స్ ద మెయిన్ థింగ్. ఓకే, ఎక్కువ ఫోకస్ పెట్టగలిగే వాళ్ళు ఉంటేనే ఈ ఆర్ట్ అనేది చేయగలుగుతాం. ఫోకస్ కన్నా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే సమ్ టైమ్స్ మనకి 99% అయిపోయాక కూడా ఆర్ట్ లాస్ట్ ఫినిషింగ్ చేసే ముందు కూడా విరిగే ఛాన్స్ ఉంటుంది. మైక్రో ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ కావింగ్కి అండ్ ఇప్పుడు కావింగ్కి ఎంత టైం తీసుకుంటున్నారు? డిఫరెన్స్ ఏంటి? స్టార్టింగ్లో వచ్చేసి నేను ఒక 5 to 6 letters చేసేవాడిని. 5 to 6 letters నాకు వచ్చేసి టైమ్ రఫ్లీ ఒక 20 minutes 25 minutes దాకా పట్టేది. ఆల్మోస్ట్ అది చాలా తక్కువ టైం. స్టార్టింగ్లోనే అంత తక్కువ టైం. ఓకే. ఏదైనా నాకు అమ్మ అనే దాంతో స్టార్ట్ చేయడం చాలా ఇష్టం. సో అలా అమ్మ అనేది ఫస్ట్ లెటర్. ఫస్ట్ నేను కార్ చేసిన వర్డ్ అది పెన్సిల్ పైన కాకుంటే నాకు అప్పట్లో తెలియదు అంటే ఏ టైప్ ఆఫ్ పెన్సిల్స్ వాడాలి ఈ కార్వింగ్కి అని తెలియదు. సో నేను 6B పెన్సిల్ అలా వాడి చేశాను. నాకు అవైలబుల్గా ఉన్న పెన్సిల్ తోటి చేశాను. సో డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి 6B పెన్సిల్ మీద నేను మా మదర్ అమ్మ అని చేశాను. అది నాకు ఒక 30 minutes పట్టింది, 30 to 40 minutes మధ్యలో పట్టింది. సో ఇప్పుడు వరకు నేను చేసిన వాటిలలో ద లీస్ట్ టైం వచ్చేసి ఒక నేమ్కి 6 letters నేమ్, అంతకన్నా తక్కువదైనా కానీ 6 or up to 6 letters ఐ కెన్ డూ ఇట్ ఇన్ 5 to 10 minutes. 5 minutes లో కూడా చేయగలుగుతా, కాకుంటే ఫ్లోలో ఉండే. ఎప్పుడైనా సరే ఇంత ఫాస్ట్ గా చేస్తాను అని ఏమన్నా టైం లిమిట్ పెట్టుకున్నారా? టైం లిమిట్ టైంలో చేయాలి అని చెప్పి ఇంత టైంలో అని కూడా ఎప్పుడు అనుకోలేదు. బట్ ప్రాక్టీస్ వల్ల అలా వచ్చేసింది అంతే. మీరు జస్ట్ ఒక ఫెస్టివల్ అలాంటిలో ఎగ్జిబిట్ చేస్తారు కదా, అవన్నీ కూడా చేసినప్పుడు ఎవరైనా వచ్చి కస్టమైజ్డ్ అడుగుతారు, ఆన్ ద మూమెంట్ చేసి ఇచ్చేస్తారా? నేమ్స్ అయితే ఆన్ ది స్పాట్లో అయినా చేయగలుగుతా. విత్ ఇన్ 10-15 minutes లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తా వాళ్ళకి. బట్ కస్టమైజ్డ్ స్కల్ప్చర్స్ కావాలనుకోండి దానికి కొంచెం టైం పడుతుంది. ఐ విల్ టేక్ 1-2 days అండ్ అంటే వాళ్ళ దగ్గర కస్టమర్స్కి ఒక 1-2 days డెలివరీ ఇస్తా అని చెప్పేసి చేస్తూ ఉంటా. సో ఆ కస్టమైజ్డ్ వాళ్ళు చెప్పే రిక్వైర్మెంట్ని బట్టి ఆ కాంప్లెక్సిటీని బట్టి మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. 2 hours పట్టచ్చు, 1 hour పట్టచ్చు. స్కల్ప్చర్ అంటే ఎలాంటివి? స్కల్ప్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యాలంటైన్స్ డే వస్తుంది ఇప్పుడు. సో ఇలా వ్యాలంటైన్స్ డే వచ్చినప్పుడు చాలా మంది తాజ్ మహల్ అని కాదు, మనం ఇది ఇంత మినియేచర్ మీద తాజ్ మహల్ అంటే పెద్ద టాస్క్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే దానికి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి స్కల్ప్చర్స్ చేసుకోవాలి. లైక్ హార్ట్ షేప్ కావచ్చు, లేకుంటే హార్ట్ షేప్ రింగ్స్ అడుగుతుంటారు, లేకుంటే రోజ్ ఫ్లవర్ అడుగుతుంటారు. సో అలాంటివి మనము పెన్సిల్ ఫ్లవర్ కూడా రోజ్ ఫ్లవర్ పెటల్స్ మనకు క్లియర్ గా కనిపిస్తుందా? పెటల్స్ కనిపిస్తుంది. పెటల్స్ క్లోజ్ అయి ఉంటాయి, కొంచెం ఓపెన్ అయి ఉంటుంది. సో అలా కూడా చేయొచ్చు మనం. సో అలాంటి కస్టమైజ్డ్ థింగ్స్ అకేషనల్ వైజ్ గా అడుగుతుంటారు. ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి. ఫ్యామిలీ వచ్చేసి మేము 4 members ఉండేది ఫ్యామిలీలో. మదర్, ఫాదర్, నాకు ఒక పెద్ద అన్నయ్య. 4 members ఉండే వాళ్ళం. కానీ 7th classలో ఉన్నప్పుడు మా ఫాదర్ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయాడు. సో అప్పటి నుంచి మదరే అంటే ఫాదర్ చేసే బిజినెస్నే మదర్ ఇప్పటి వరకు క్యారీ ఆన్ చేస్తుంది. సో రీసెంట్ 2 years నుంచి అన్నయ్య కూడా జాబ్ చేస్తున్నాడు TCSలో. సో జాబ్ క్యారీ ఆన్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ నేనే ఉన్నాను. నెక్స్ట్ ఖాతా మీదే. ఇంకా కొంచెం టైం ఉంది లేండి. ప్యాషన్ ఎప్పుడు ప్రొఫెషన్ చేసుకుందాం అని థాట్ రాలేదా? అంటే రాలేదు. ఐఎమ్ నాట్ లుకింగ్ ఇన్ టు ఇట్. ప్యాషన్ అనేది అలాగే ఉండాలి. ప్రొఫెషన్ అనేది ప్రొఫెషనల్గా నేను ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ చేస్తున్నాను. ఐ వాంట్ టు బీ ఏ ఇంజనీర్. సో ఐ వాంట్ టు క్యారీ ఇట్ యాజ్ ఎన్ ప్యాషన్. ప్యాషన్ అనేది ఒక లైఫ్లో నేను లైఫ్లో ఎక్కడున్నా సరే ఇది నా లైఫ్లో ఒక పార్ట్లో ఉండిపోద్ది. అంతే. నేను ప్రొఫెషన్ అయినా చేంజ్ కావచ్చు కానీ ప్యాషన్ మాత్రం ఇదే ఉంటుంది. ప్రొఫెషన్లోనైనా లైఫ్లో చాలా వస్తుంటాయి, వాటి వల్ల మనం ప్రొఫెషన్ని చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. బట్ ప్యాషన్ మాత్రం ఇదే. ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు అంటే స్టార్టింగ్లో చేసేటప్పుడు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. స్టార్టింగ్లో నా మైండ్ సెట్కి ఎలా ఉండేది, కొద్దిసేపు చేయగానే ఇన్ కేస్ మనం ఒక 1 hourలో ఈ ఆర్ట్ చేయాలనుకుంటాం, 55 minutes చేసేస్తాం. లాస్ట్ 5 minutesలో ఫినిషింగ్ టైంలో విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిపోయినప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యేవాళ్ళని. సో ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇది విరిగిందంటే యూ కెన్ డూ బెటర్ దెన్ దిస్, ఇంతకన్నా బాగా నువ్వు చేయగలవు కావచ్చు, అందుకనే ఇది విరిగిపోయి ఉంటుందని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అట్లా ఎంకరేజ్ చేయడం వల్ల అన్నయ్య బాగా ఎంకరేజ్ చేసేవాడు. మీరు ఇలాగ స్కల్ప్చర్ చేస్తున్నప్పుడు అమ్మకి గిఫ్ట్ ఇచ్చారు, అన్నకి ఇచ్చారా? అన్నయ్య కూడా ఇచ్చాను. అన్నయ్య రాశాను.
ఆ రిలేషన్ని మాత్రం మెన్షన్ చేశాను, ఎందుకంటే దట్ విల్ ఆల్సో హెల్ప్ అదర్స్ ఆల్సో. నేను ఒకవేళ ఇలా అమ్మ అని రాసి పెట్టాను కదా, అది నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటా, చూసినప్పుడు వేరే వాళ్ళకి కూడా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, మా అమ్మ కోసం నేను ఏమన్నా చేయగలనా అనేట్టు అక్కడైనా వాళ్ళకి ఆ స్టార్ట్ కావచ్చు. అలా ట్రై చేస్తుంటే, అలా వాళ్ళు ట్రై చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇదే ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటే చెప్పలేం కదా. సో అలా ఇన్స్పైర్ అవుద్ది అని నేను అమ్మ అన్న, ఫస్ట్ రాసింది అమ్మ, తర్వాత రాసింది అన్న, ఓకే. నేను సెకండ్ రాసిననేమో అన్న. ఇప్పుడు మరి మీకు కస్టమైజ్డ్ ఎవరైనా అడిగితే చేసిస్తారా? చేసిస్తుంటా. మాక్సిమం ఎంత తీసుకుంటారు బేసిక్ నుంచి? బేసిక్ అంటే 500 నుంచి స్టార్ట్ ఉంటుంది, అది 2500 3000 దాకా కూడా వెళ్తుంది. అంటే వాళ్ళు అడిగిన కస్టమైజ్డ్ అయితే దాన్ని బట్టి ఆ ఆర్ట్లో కాంప్లెక్సిటీ ఎంత ఉంది దాన్ని బట్టి 3000 దాకా కూడా వెళ్ళొచ్చు. కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై. సో ఆల్ ఓవర్ ఇండియా చేస్తుంటా డెలివరీ. యాజ్ ఏ మైక్రో ఆర్టిస్ట్గా మీకు ఎవరు బాగా ఇన్స్పైర్ అయిన పర్సన్ ఎవరు? మీరు ఎవరికి వల్ల నన్ను ఇన్స్పైర్ చేసిందా అంటే, నేను వచ్చేసి చేస్తున్న స్టార్టింగ్ కెరియర్లో నాకు కూడా ఎక్కువ తెలియదు ఎవరు దీంట్లో మైక్రో ఆర్ట్స్ చేసేవాళ్ళు. తర్వాత లోకల్లీ హైదరాబాద్ సిటీలో నేషనల్ లెవెల్లో ఎవరెవరు ఉన్నారో అని అలా కొంచెం కాంటాక్ట్స్ వచ్చాయి నాకు. సో తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక్కున్నప్పుడు పెన్సిల్ కార్వింగ్లో అయితే నా ఇన్స్పిరేషన్ వచ్చేసి సలావెట్ ఫిడాయ్ అని ఉంటారు ఒక అతను. హీఈస్ ఫ్రమ్ రష్యా. సో రష్యన్, సో అందుకే నేమ్ అలా ఉంది. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్ బికాజ్ ఆయన కూడా పెన్సిల్ కార్వింగ్ చాలా బాగా చేస్తుంటారు. ఆయన చాలా బాగా చేస్తుంటారు పెన్సిల్ కార్వింగ్. ఆయన ఎలాంటివి చేస్తారంటే, మనం సూదితోటి కుడతాం చూడండి, క్లాత్స్ కుట్టే సూది ఉంటుంది కదా, నిడిల్, ఆ నిడిల్ ఐలో పట్టే అంత చిన్న ఆర్ట్స్ చేస్తుంటారు ఆయన. అంత చిన్నవి కూడా చేస్తుంటారు. అతను డైలీ ఒక 1 hour కన్నా ఎక్కువ చేయడు ఆర్ట్. ఎక్కువ చేస్తే అది కళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. సో ఒక 2-3 months పట్టుద్ది ఒక్క ఆర్ట్ చేయడానికి అనేది. సో ఆయన నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ బికాజ్ ఆయన మైక్రోస్కోప్ యూజ్ చేసి చేస్తుంటాడు ఇవన్నీ. మనకి చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో, అన్నారు మీరే మైక్రో ఆర్టిస్ట్స్. మన యూనిక్నెస్ ఏంటి? సో నా యూనిక్నెస్ వచ్చేసి, ఫస్ట్ థింగ్, నేను ఎటువంటి మైక్రోస్కోప్స్ కానీ మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ కానీ యూజ్ చేయను. సో ఎంత చిన్న ఆర్ట్ అయినా సరే విత్ మై ఓన్ ఐ విల్ డూ ఇట్. సో దానివల్ల ఏమవుతుందంటే, అదర్ ఆర్టిస్టులు ఉన్నారు కాకుంటే వాళ్ళు ఎలా అంటే కొందరు మైక్రోస్కోప్స్ కూడా యూజ్ చేస్తుంటారు. అలా యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే డీటెయిలింగ్ పెరుగుద్ది. కానీ నా వర్షన్ ఏంటంటే, నేను నా ఓన్గా ఎంతవరకు నా విజన్ తోటి నేను చేయగలుగుతా అనేది నా పాయింట్. సో నాకు కనిపించేంత డీటెయిలింగ్ నేను చేయగలుగుతా. సో దాంట్లో ఎంత బెస్ట్ వచ్చిందనే చూసుకుంటా, అంతేగాని ఎక్స్టర్నల్ స్కోప్ లేకుంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ని యూజ్ చేయను. మీరు చేసిన అన్ని మైక్రో ఆర్ట్స్లో మీకు ది బెస్ట్ అనిపించుకుంది ఏంటి? ది బెస్ట్ అని ఫీల్ అయ్యింది? ఓకే, అంటే ది బెస్ట్ అంటే ఆల్ ఆర్ మై బెస్ట్, కానీ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది అంటే ఒకటి ట్రైన్ చేశానండి. ట్రైన్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కేవ్స్, అలా ఒకటి చేశాను. ఒక ట్రైన్ వస్తుంది కేవ్లో, టనల్ నుండి రావడం ఒకటి చేశాను. సో అది ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది దానికి. సో ఐ థింక్ దట్ ఈస్ మై వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ ఆల్సో ఈగ సినిమాలో మీరు అన్నట్టు హార్ట్ ఉంటుంది కదా, అది ఒకటి. మళ్ళీ నా నేమ్ తోటి, నా ఆల్ఫాబెట్ తోటి ఎన్ అని సేమ్ అదే లాకెట్ చేయడం. దీస్ ఆర్ మై బెస్ట్ ఆర్ట్స్ ఐ కెన్ సే. ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళు ఒక చిన్న విజువలైజేషన్ డ్రా చేసుకుని వస్తే మీరు దాన్ని కార్డ్ చేయగలరా? చేయగలుగుతా. ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ మీరు పెన్సిల్ అంటున్నారు. అప్సరా పెన్సిల్ అండి? అప్సరా కూడా వాడుతుంది. అప్సరా కూడా వాడచ్చు. అప్సరాలో వాడితే ఫర్ బిగినర్స్ ఐ కెన్ సజెస్ట్ అప్సరా అబ్సల్యూట్ అని ఉంటుంది. సో జనరల్ గా మనం రాసుకునే పెన్సిల్ అది. మనం ఏం యూస్ చేస్తున్నాం? నేను వాడేది మన పోర్ట్రేట్ ఆర్టిస్టులు వాడతారు కదా, పోర్ట్రేట్ ఆర్టిస్ట్ వాడే ఒక పెన్సిల్స్ ఉంటాయి, 6B 8B 10B అలా ఉంటాయి గ్రేడింగ్. సో ఆ గ్రేడ్ పెన్సిల్స్ నేను వాడుతుంటా. 8B అంటే స్టార్టింగ్ చెప్పినట్టు దీనికి స్పెసిఫిక్ టూల్స్ అనేవి ఏవి ఉండవు. వీ కెన్ స్టార్ట్ ఇట్ విత్, నేను ఫస్ట్లో నేను చేసా అన్నాను కదా అమ్మ అనేవాడు, దానికి నేను స్టార్ట్ చేసింది జస్ట్ ఒక 6B డ్రాయింగ్ పెన్సిల్. ఆ పెన్సిల్కి నేను నా షార్ప్నర్ బ్లేడ్ తీసేసి ఆ బ్లేడ్ తోటి వేసాను. స్పెసిఫిక్ టూల్ అనేది ఏది లేదు. కాకుంటే మల్టిపుల్ టూల్స్ బయట దొరికే వాటిలో సజెస్ట్ చేయమంటే, నేను నా వర్షన్లో నేను చెప్పాలనుకుంటే, ఒకవేళ మన కటర్స్ ఉంటుంది, పేపర్ కటింగ్ కటర్స్, ఆ కటర్స్ అనేటివి మనకి పైన పీల్ లైక్ ఆ వుడ్ని తీసేయడానికి అవి యూజ్ అవుతాయి. తర్వాత పెన్ నైఫ్స్ అని దొరుకుతుంది. పెన్ నైఫ్స్ లేకుంటే మన సర్జరీస్లో వాడే సర్జికల్ బ్లేడ్స్ ఉంటాయి, 11 నెంబర్ సర్జికల్ బ్లేడ్ ఉంటుంది, ఆ బ్లేడ్ వాడుతుంటా. సో అలాంటివి యూజ్ చేసి స్పెసిఫిక్గా దీనికి అంటూ ఉండవు. ఇప్పుడు పెయింటింగ్ అంటే ఈ టైప్ ఆఫ్ క్యాన్వాస్ పెయింటింగ్ వేయాలంటే ఒక టైప్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. సో దీనికి అలా ఉండదు స్పెసిఫిక్గా.
ఈవెన్ నేను ఇంజెక్షన్ నిడిల్ ఉంటుంది, ఆ నిడిల్ని కూడా హోల్స్ చేయడానికి లేకుంటే ఇంకా కార్వింగ్స్కి వాడుతూ ఉంటా. ఏది అని చెప్పండి అంటే షార్ప్నర్ నుండి బ్లేడ్ తీయడం, షార్ప్నర్ నుండి బ్లేడ్ ఇంజెక్షన్ నుంచి ఏమో ఇంజెక్షన్ నీడిల్ తీయడం అలా యూజ్ చేస్తుంటా. సో స్పెసిఫిక్ గా అని ఒక స్టాండర్డ్ టూల్స్ వీటికి ఏం లేవు. మనకి ఇక్కడ యాజ్ ఏ మైక్రో ఆర్టిస్ట్ గా మాక్సిమం నేనైతే గనుక ఎక్కడ ఈ జాబ్ రిక్వైర్మెంట్స్ చూడలేదు. రైట్, మాక్సిమం ఉంటాయని కూడా నేను ఎక్కడ వినలేదు కూడా. ఉండవని మీరే చెప్తున్నారు. సో అలాంటి ఒక ఆర్ట్ని ఎందుకు ఎంచుకున్నారు? వై డిడ్ యూ చూస్? అలాంటి ఒక ఆర్ట్ అంటే నేను చెప్పాను కదా, నేను అది చూస్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ లేదు. నేను ఫస్ట్ నుంచి ఎలా అంటే నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అది నేను చేయడానికి ట్రై చేస్తుంటా. సో టాలెంట్ అనేది మనకి దేంట్లో ఉందో మనకి తెలియని స్టేజ్లో వీ షుడ్ ట్రై ఎవ్రీథింగ్. దాంట్లో మనం ఏదో ఒక దగ్గర మనకి ఇష్టపడి ఆగిపోతాం. సో దట్ వీ విల్ కంటిన్యూ. సేమ్ అలాగే నేను చాలా చేశాను, డ్రాయింగ్స్ వేసేవాడిని. చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఫ్రమ్ మై సెకండ్ క్లాస్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ వేసేవాడిని, పెయింటింగ్స్ వేసేవాడిని. సో అలా నేను స్టార్ట్ చేశాను జర్నీ. ఈ ఆర్ట్స్ని నేను చూసినప్పుడు ఇది చేయడం స్టార్ట్ చేశాను. సో అలా కంటిన్యూ అవుతూ వచ్చింది ఈ ఆర్ట్ అనేది నాకు. ఓకే, ఇంట్లో కెరియర్ ఆప్షన్స్ ఏముంటాయి? మ్యాక్సిమం ఉండకపోవచ్చు. కెరియర్ ఆప్షన్స్ అంటే మనం జస్ట్ ఈ ఆర్ట్స్ని సేల్ చేసుకోవడం. ఇప్పుడు నేను అన్నాను కదా, ఈ చేసినవి మనం ఆర్ట్ ఎక్స్పోలో సేల్ చేయడం, లేకుంటే త్రూ అవర్ వెబ్ పేజెస్ ఆర్ ఇన్స్టా పేజెస్ ఉంటుంది. సోషల్ మీడియా ఇప్పుడు చాలా మార్కెటింగ్కి ఇట్స్ ఏ మేజర్ థింగ్ సోషల్ మీడియా. సో అదే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మనం సేల్స్ చేసుకోవడం, దాని మీద సర్వైవ్ అవ్వడం. ఇవి నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ అనేవి స్పెసిఫిక్గా ఉండవు, కాకుంటే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటారు. నేనైనా కావచ్చు, ఇంకా కొందరు ఆర్టిస్టులు కూడా ట్రై చేస్తుంటారు, వర్క్షాప్స్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బెటర్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆ వర్క్షాప్స్ అటెండ్ అవుతే బెటర్. లైక్ ఒక 1-2 days టైం తీసుకొని కంప్లీట్గా డైలీ ఒక 2 hours 3 hours లేకుంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సండేస్ అలాంటివి తీసుకొని వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్షాప్ తీసుకొని వాళ్ళు నేర్పిస్తుంటారు. జస్ట్ వాళ్ళైనా ఒక ఆర్టిస్ట్కి మనం నేర్పించడానికి ఏమి ఉండదండి, జస్ట్ మనం సజెస్ట్ చేయగలుగుతాం. అంతకుమించి వాళ్ళ క్రియేటివ్ మైండ్ని వాళ్ళు యూజ్ చేస్తే కానీ ఏం చేయలేరు. ఇప్పుడు మేము నేర్పించేదైనా టిప్స్ వరకే అవుతుంది వాళ్ళకి. జస్ట్ వీ కెన్ గివ్ ద టిప్స్. వీళ్ళు ఇలా కార్ చేస్తున్నా అంటే ఇలా చేస్తే సరిగ్గా రాదు, ఇలా చేయండి అని అది చెప్పగలుగుతాం. కానీ వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళకి నేర్పిస్తుంది చాలా వరకు అయితే. నాకైతే అలాగే నా ప్రాక్టీసే నాకు నేర్పించింది ఎలా చేయాలి అనేది. ఇప్పుడు మా కోసం మరి మైక్రో ఆర్టిస్ట్ని వచ్చి అలాగ పంపించకూడదు కదా, మైక్రో ఆర్ట్ చూడాలి కదా, మా కోసం ఒకసారి చేసి చూపిస్తారా? మనం టీవీని ఎంత టైంలో చేస్తారు? నేను ఒక 25-30 minutesలో కంప్లీట్ సెటప్ చేసుకొని మొత్తం చేయడానికి 25 minutes ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. వావ్, సూపర్. మనం టీవీ మీరు అన్నారు ఒక 30 minutes అలా తీసుకుంటారని, కానీ 20-25 minutesలోనే చేస్తారు. సూపర్. మనం టీవీకి ఇది గిఫ్ట్ ఇచ్చారు, మైక్రో ఆర్టిస్ట్ వచ్చారు కాబట్టి. సో ఫెంటాస్టిక్. మనకు స్కల్ప్చర్ అనేది కూడా ఎక్కువ టైం పట్టిద్ది, మేబీ ఎక్కువ టైం పట్టిద్ది. నేమ్ కార్వింగ్ కాబట్టి ఈజీగానే అయిపోతుంది. ఏమేం టూల్స్ అండి మనం యూజ్ చేసేది? సో బేసిక్ గా నేను యూజ్ చేసే టూల్స్ వచ్చేసి ఈ కట్టర్ యూజ్ చేస్తుంటా. సో ఇవి మామూలుగా మనం పేపర్స్, థర్మోకోల్ షీట్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తుంటాం. సో ఈ కట్టర్ తోటి నేను పీల్ అవుట్ చేస్తుంటా. లైక్ ఆ వుడ్ ఉంటుంది కదా, లిడ్ కన్నా ముందు వచ్చే వుడ్ ఉంటుంది కదా, అవుటర్ లేయర్ అంతా. సో దీంతో పీల్ అవుట్ చేస్తుంటా. సో ఇది చిన్నది, దీంట్లో చిన్నది. చాలా కేర్ఫుల్ గా చేయాలి, లేకపోతే పెన్సిల్ కూడా వెళ్ళిపోద్ది. సో ఇది దీంట్లో చిన్నది. ఒకవేళ ఒక్కొక్క బ్రాండ్ ఆఫ్ పెన్సిల్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో కొన్ని హార్డ్ గా ఉంటాయి, కొన్ని సాఫ్ట్ గా ఉంటాయి. సో మరీ హార్డ్ గా ఉంటే ఇది యూజ్ చేస్తుంటా, లేదంటే కొంచెం ఓకే సాఫ్ట్ గా ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదన్నప్పుడు ఇది యూజ్ చేస్తుంటా. సో ఇది చిన్నది.
పిక్ పాకెటర్స్ ఎక్కువ యూస్ చేస్తారు కదా ఇలాంటివి. పిక్ పాకెటర్స్ కాదు, కాకుంటే ఇలా అని ఇలా తీసేవి మేమైతే మూవీస్ లో అవే అదే ఇలా పట్టుకొని మామూలుగా ఏంటంటే ఇక మీ ఫీల్డ్ లో తెలిసినంత వరకు అవి ఉంటుంది. మా మనకి ఫీల్డ్ ఏంటండి? మూవీస్ ఫీల్డ్ లో మూవీస్ ఫీల్డ్. ఓకే ఓకే, మూవీస్ ఫీల్డ్ లో అనే వరకు అట్లా ఉంటుంది. ఓకే ఓకే, ఇవి రెండు చిన్న కట్టర్స్ యూజ్ చేస్తుంటా. తర్వాత సర్జికల్ బ్లేడ్ వాడుతుంటా. ఆ లిడ్ ని కార్ చేయడానికి బ్లేడ్ వాడుతుంటా. ఓకే, ఈ బ్లేడ్ వచ్చేసి మనకి మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటది కదా, కార్వింగ్ అంతా దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది 11 నెంబర్ బ్లేడ్ అంటాం మనం. ఇది మనం బయట ఎక్కువ దొరకవు, మీకు జనరల్గా కూడా బయట అమ్మరు, ఎందుకంటే ఇవి సర్జరీస్లో వాడతారు. సో ఓన్లీ మెడికల్ ఫార్మసిటికల్ షాప్స్లలో మాత్రమే దొరుకుతాయి. సో ఇవి ప్లస్ ఈ హోల్డర్ మనకి సర్జరీస్ చేసేటప్పుడు ఇట్లా స్కిన్ని కట్ చేయడానికి యూజ్ చేసే బ్లేడ్స్ ఇవి. సో మనకి ఇంత డెలికేటెడ్ ఇవి బయట కూడా అమ్మరు ఎక్కువ. సో మీ మీద కేసు పెట్టవచ్చు కదా ఇలాంటి క్యారీ చేస్తున్నందుకు. కేసు మనం చేస్తే పెట్టొచ్చు, ఏం చేయకుండా ఏం చేస్తాం. సో అలా ఈ బ్లేడ్ వాడుతుంటే ఎవరైనా మెడికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, మెడికల్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతోటి నేను తెప్పించుకుంటుంటా. బట్ మనం రిస్క్ ఏం చేయనంత వరకు ఇదేం కాదు. సో మనం కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇలాంటి బిగినర్స్కి అయితే నేను కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. ఒక 2-3 కార్వింగ్స్ అయిన తర్వాతనే ఇది చేయడం బెటర్. ఎందుకంటే ఇది మనకి జస్ట్ ఇలా కట్ అయింది కూడా మనకు తెలియదు, అంత ఈజీగా కట్ అవుతుంది. అయితే మెడికల్ డిపార్ట్మెంట్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా నేర్చుకుందాం ట్రై చేద్దాం అనుకుంటే మరి ఎలాగ? ఇలాంటివి కాకుండా పెన్ నైఫ్ దొరుకుద్ది. పెన్ నైఫ్ సేమ్ దీనిలాగానే ఉంటుంది. సో సేమ్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు. అది మనకు ఆన్లైన్ లో దొరుకుద్ది. 150-200 లో పెన్ నైఫ్ వచ్చేస్తుంది. బ్లేడ్స్ కూడా దొరుకుద్ది. మానవ ఆయుధాలన్నీ మన దగ్గరే ఉన్నాయి. నెక్స్ట్ ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ అనడానికి భయపడతారు. మైక్రో ఆర్టిస్ట్ కి అవేంటి? సో ఇవి వచ్చేసి పెన్సిల్స్. ఇలాంటి టైప్ ఆఫ్ పెన్సిల్స్ నేను వాడుతూ ఉంటాను. సో 10B గ్రేడ్ అని చెప్పాను కదా. సో దాంట్లో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు అప్సరాలో ఉంటుంది, క్యామ్లిన్లో ఉంటుంది, డోమ్స్లో ఉంటుంది. సో ప్రజెంట్ నా దగ్గర ఇది క్యామ్లిన్ 10B పెన్సిల్ ఇది. సో ఇది వచ్చేసి డోమ్స్ 10B పెన్సిల్. సో బేసిక్గా ఇవేంటంటే ఇవి తక్కువ కాస్ట్లో వచ్చేసాయి మనకి, లైక్ 10 రూపీస్ అలా ఉంటుంది ఒక్కొక్క పెన్సిల్. ఇక కొందరు ప్రొఫెషనల్స్ ఏం చేస్తుంటారంటే ఇంకెక్కువ కాస్ట్వి యూజ్ చేస్తుంటారు. అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే అవి విడ్త్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు దీనికి ఉన్న విడ్త్ కన్నా లిడ్ విడ్త్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ పెన్సిల్ కూడా విడ్త్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఏంటంటే డీటెయిలింగ్ ఎక్కువ ఇవ్వచ్చు, కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బిగినర్స్కి అయితే అది ప్రిఫర్ చేయండి నేను, ఎందుకంటే ఒక్కొక్కటి 200-250 ఉంటుంది. మనం ప్రాక్టీస్కే 200-250 పెట్టామంటే ఒక 5 పెన్సిల్స్ వాడితే 1000 రూపీస్ అక్కడే వెళ్ళిపోద్ది. సో బిగినర్స్ అంత ఎఫర్ట్ చేయలేరు అని నా ఫీలింగ్. సో ఇలాంటి పెన్సిల్స్ బిగినర్స్ కి పర్ఫెక్ట్ అండి. లైక్ అప్సరాలో దొరుకుద్ది, డోమ్స్ లో అండ్ క్యామ్లిన్, ఏ బ్రాండ్ అయినా ఓకే. సో దీంట్లో ఏంటంటే 10B పెన్సిల్స్, 9B 10B ఈ రెండు అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. వీటిలో కూడా మనం చేసామా కార్వింగ్స్ ఉన్నాయి మన దగ్గర, దీని మీద చేసినవి కూడా ఉన్నాయి కార్వింగ్స్. నెక్స్ట్ వచ్చేసి కార్పెంటర్ పెన్సిల్స్ అంటారు. కార్పెంటర్ పెన్సిల్స్, కార్పెంటర్ అందరూ మీరు వాడేస్తారండి, మరి వాళ్ళు ఎక్కడ వాడతారు? మనకి స్పెషల్ గా మ్యానుఫ్యాక్చర్ చేసేవి ఏవి లేవు పెన్సిల్స్ మన కోసం. సో నేను చెప్పాను కదా, ఈ ఆర్ట్ అనేది ఒక పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఏదైనా వాడచ్చు, దేనితోటైనా చేసుకోవచ్చు. సో డాక్టర్స్ వాడేటివే కావచ్చు, లేకుంటే అదే కార్పెంటర్ నుంచి డాక్టర్ వరకు అన్నిటిని కవర్ చేయొచ్చు. మనం కిచెన్ లో వాడే నైఫ్ ని కూడా వాడచ్చు, షార్ప్నర్ లో ఉండే బ్లేడ్ ని కూడా వాడచ్చు అలా. సో ఈ కార్పెంటర్ పెన్సిల్స్ లో కూడా నా దగ్గర వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. సో ఇది 40-50 రూపీస్ లో ఇది వచ్చేస్తుంది మనకి పెన్సిల్. ఇది వచ్చేసి 200-250 అలా పడుతుంది. సో మోస్ట్లీ నేను ఇవి ప్రిఫర్ చేయను, నేను చేయనివి. ఎందుకంటే ఇది పట్టుకున్నప్పుడు కూడా మనకు ఒక ఎలా అనిపిస్తుంది అంటే ఇది విరిగింది అనుకో ఎక్స్పెన్సివ్ కదా అని అదొక భయం ఉంటుంది. ప్లస్ నాకు కూడా ఎందుకో స్టార్టింగ్ నుంచి నేను బేసిక్గా నార్మల్ పెన్సిల్స్ మీద చేయాలి అనేదే నాకుండేది. ఎందుకంటే ఎఫెక్టివ్గా మనం తక్కువ కాస్ట్లో ఏదైనా ఎక్కడైనా ఇప్పుడు మనం తీసుకుంటే సొసైటీలో లో కాస్ట్లో బెస్ట్ థింగ్ చేయడం అనేదే మోస్ట్ ఎఫెక్టివ్ థింగ్ అని నేను అనుకుంటుంటా. సో నేనేం చేస్తా, ఈ నార్మల్ 10 రూపీస్ పెన్సిల్స్నే యూజ్ చేస్తుంటా. ఇవి కూడా మంచి బ్రాండ్స్లో క్యామ్లిన్, డోమ్స్, అప్సరా ఇలాంటి బ్రాండ్స్లో ఉన్న నార్మల్ పెన్సిల్స్ని యూజ్ చేస్తుంటా. ఇలాంటి పెన్సిల్స్ 2 బాక్సెస్ వస్తాయి ఒక పెన్సిల్ని తీసుకుంటే. సో ఇంకెక్కువ ఆర్ట్స్ చేయొచ్చు అని ఒకటి. సో ఎందుకంటే నేను దీనికోసం అని ఎవరి మీద డిపెండ్ అయ్యి లేను. ఈ నా ఆర్ట్స్ అనేటివి నేను బై మై ఓన్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇంట్లో కూడా నేను ప్రెషర్ తేవాలి అనుకోలేదు. అంటే నాకు ఇలాంటి పెన్సిల్స్ కావాలి, ఇంకొంచెం ఫైనాన్షియల్గా నేను వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ తీసుకోవద్దు ఈ ఆర్ట్స్ పైన అని అనుకున్నాను. వాళ్ళు చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బట్ వై మై ప్యాషన్ టు బి బర్డెన్ ఫర్ దెమ్ అని నాకు అనిపించి నేను
నా ప్యాషన్ వాళ్ళకి బర్డన్ కావద్దు అని నేను షార్ట్ అండ్ స్వీట్గా మొత్తం కొనేసి స్టార్ట్ చేస్తారు మన జర్నీని. ఇక్కడి వరకు వచ్చేసింది మరి. సూపర్. మీ జర్నీ ఇంకా సూపర్ సక్సెస్ఫుల్గా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజీఆర్ సైనింగ్ ఆఫ్.